హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. అతి త్వరలోనే మనకు ఏపీ హైకోర్టు మరి జిల్లా కోర్టుల నుంచి మనకు అన్ని రకాల కేటగిరీస్ నుంచి పోస్టులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. మరి మనకుండే టాపిక్స్ రెండు, ఒకటి జనరల్ నాలెడ్జ్, ఇంకోటి జనరల్ ఇంగ్లీష్. ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ అంటే భయం, దానితో ఇంకొందరు ఏమంటే మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ అమ్మో జీకేనా నాకు చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు. మరి మీ అందరి కోసం హౌ టు ఫాల్ ఇన్ లవ్, ఎక్కడ లవ్లో పడ్డం, జనరల్ నాలెడ్జ్లో లవ్లో పడాలంటే ఏం చేయాలా, మనం ఎట్లా ప్రిపరేషన్ కొనసాగిస్తే దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, హౌ టు ఫాల్ లవ్ ఇన్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ అంటేనే మనకు చాలా భయం. ఏమంటే నేను ఎప్పుడో చదివింది అది నాకు రాదు, కాబట్టి ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఎంత చదివినా కూడా మార్కులు రావు నాకు అని జీ గురించి చెప్తారు. మరి ఇంగ్లీష్ అంటామంటే ఇంగ్లీష్ కూడా ఏమంటారు, అమ్మ నేను అంతా ఇంగ్లీష్ అంటే గ్రామర్ అంట, వొకాబులరీ అంట అది అంటారు. మరి జీకెన్ అట్లాంటివి ఇంగ్లీష్ ఇట్లాంటివి ఎట్లా మరలా? కాబట్టి ఎప్పుడైనా మించిపోయింది ఏం లేదు మనకు. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రావడానికి కనీసం 4 నెలలు టైం ఉంది ఇంకా. అంటే ఈ రోజు నుంచి ఎత్తుకున్నా కూడా మనకు 4 నెలల లోపల ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మనకి మేబీ ఏప్రిల్లో ఎండింగ్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కనీసం మనకు 120 డేస్ మినిమం అయితే టైం రాబోతూ ఉంది. మరి ఈ యొక్క సమయంలో మన యొక్క స్కిల్స్ను మనం ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ వీక్ ఉన్నటువంటి ఏరియాస్ను మనం డెవలప్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ టైం మనకు జీక్ అంటే బలవంతం కాకుండా ఒక లవ్ లాగా, ఒక ఇష్టం లాగా ఈ యొక్క జీకని లవ్ చేస్తే మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం జీక్ అంటే ఏదో ఉంటుంది అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ మనకు హైకోర్టులో వచ్చే జీకేలో ఏమి ఉండదండి. అన్నీ కూడా జనరల్ కాన్సెప్ట్స్, ఫస్ట్ లేఅవుట్సే ఉంటాయి. కామన్గా పేపర్ చదివినా కూడా మనం ఈజీగా స్కోర్ చేసుకునే విధానంలోనే గత 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఆ 2 సార్లు కూడా మనం గమనించామన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుంటే దీనికి ఏదో రకరకాల బుక్స్, ఆ బుక్కులు ఈ బుక్కులు అన్నీ తిరగాల్సిన అవసరం లే. సో పేపర్ ఈ బుక్స్ అని లేకోకుండానే జనరల్ టర్మ్గా నేను ఒక బ్రీఫ్ మీకు చెప్తాను. అంటే ఏ బిట్స్ ఉంటాయి, ఎట్లా చదవాలా అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా గమనించండి మీరు, ఓకేనా? మరి మనం ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్ మీద మనకు మంచి లవ్ ఏర్పడాలంటే దాన్ని ఫస్ట్ డివిజన్ చేసుకోండి. ఏదైనా సరే మనకు ఒక క్లిష్టంగా ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ కానీ ఒక పనులు కానీ ఆ క్లిష్టంగా ఏమైతే ఉంటాయో పనులను మనం డివిజన్ చేసుకున్నామనుకోండి, స్టెప్ బై స్టెప్ ఆ యొక్క పనులు చేసుకుంటూ రావడం వల్ల పని తగ్గుతూ మన మీద భారం అనేది తగ్గిపోయి ఫ్రీగా మండి అవుతుందన్నమాట. అప్పుడు ఏం చదివినా కూడా ఈజీగా ఉంటుంది. మనకు కాకుండా మొత్తం బండిలు అట్లా పెట్టుకుని ఇంత సిలబస్ ఉంది అనుకుంటూ ఉంటే మనకి ఎటువంటి రిజల్ట్ కాదు కదా. మరి మన మైండ్లో అట్లే ఉంటుంది అనమాట. మరి ఇంకోటి గుర్తించండి, ఎంత చదివినా కూడా మనకు రావు, దాంతో మనకు పని లేదు. సో ఎంతవరకు చదువుతున్నామో అంతవరకు పర్ఫెక్షన్గా పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తుంది. మరి ఎట్లా దాన్ని చూడాలని కూడా చెప్తాను, జాగ్రత్తగా వింటూ వెళ్ళండి. దీన్ని మీరు 2గా డివైడ్ చేసుకోండి. ఒకటి స్టాటిక్ జీకే కానీ ఇంకోటి కరెంట్ అఫైర్స్ కానీ డివిజన్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు వచ్చే 40 క్వశ్చన్స్లో మనకి స్టాటిక్ జీకే నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా మరి కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈక్వల్గా వెళ్ళిపోతుంది అనమాట. అదేంది సార్ స్ట్రాటజీకి అంత ఇంపార్టెంటా? ఎస్, ఇక్కడ మీకు వచ్చేయండి. మరి సార్ మరి పాలిటీ ఏమైపోయింది, జాగ్రఫీ ఏమైపోయింది, ఎకానమీ అయిపోయింది. సో అవన్నీ కూడా స్ట్రాటజీగా పరంగానే చదువుని తప్పితే సబ్జెక్టుగా మీరు చదువు కాకండి. సబ్జెక్టుగా చదివినాం అనుకోండి, సిలబస్ యాడికి వెళ్ళిపోతుంది, ఎక్కడో కూర్చుంటుంది, లాస్ట్కి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. కొందరు అంటూ ఉంటారు, మనం బిట్స్ చెప్తుంటే సార్ ఏంది మీరు ఇంత సింపుల్ ఎగ్జామ్స్ ఇస్తున్నారే వస్తాయి అనేసి. అవన్నీ కూడా గతంలో అడిగినటువంటివి మిత్రమా, కొత్త బిట్లు అయితే కాదు. మనం రాసేది కానిస్టేబుల్, ఎస్ఐనో, గ్రూప్ 1నో, గ్రూప్ 2నో కాదు. నిన్న చూసామన్నా గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా దాదాపు 50% క్వశ్చన్స్ చాలా సింపుల్ లైట్గా అడగడం జరిగింది. ఎక్కడో నేర్చుకున్నారు కానీ లైట్గా అడగడం జరిగింది. అందువల్ల మీరు దాని గురించి వరీ కావద్దండి. మనకు వచ్చేది అన్నీ కూడా మీరు పాలిటీ చదివినా, హిస్టరీ చదివినా, జాగ్రఫీ చదివినా, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినా కూడా, ఏది చదివినా కూడా సైన్స్ అన్నది మీరు దాని స్టాటిక్ జీకేగా కానీ చదవండి. అప్పుడు మీకు మంచి స్కోర్ వస్తుంది. మరి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మాత్రం ఇక్కడ 2 రకాల కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ స్టేజ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈవెన్ జిల్లాలను కూడా మీరు కరెంట్ అఫైర్గా చూసుకుంటే మాత్రం చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా
డివిజన్ చేసుకుని చదివితే మాత్రం మనకి చాలా బాగుంటుంది అనమాట. మరి కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా మనం ఇండియా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. అయితే మనకు సిలబస్లో ఇచ్చింది ఈ రెండు మాత్రమే, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఏపీ అనడం జరిగింది. సార్ మరి ఇంటర్నేషనల్ ఇవ్వరా అంటే మీరు ఇంటర్నేషనల్ చదువుకోకుండా ఉండగాకండి, ఇంటర్నేషనల్ కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ పేరుకేమో ఇండియా అండ్ ఏపీ అని చెప్పినప్పటికి కూడా మన ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ అనేది మనకు రోజు మారుతూ ఉంటాయి కష్టం అనుకుంటారు. కానీ ఇక్కడ మారుతూ ఉంది ఎప్పుడంటే మనం రోజు పేపర్ చదవడం వల్ల ఈజీగా దాన్ని మనం క్రాక్ చేసుకోవచ్చు. మరి పేపర్ని ఎట్లా చదవాలో కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ మీరు డివిజన్ చేసుకోండి. మీరు అయితే కంపల్సరీగా మాకు జీకే మీద మంచి పట్టు ఉండాలంటే మనకు రావాల్సింది ఏమంటే కంపల్సరీగా పేపర్ రీడింగ్ ఉండాలా, అలవాటు చేసుకోండి. చాలామందికి అలవాటు ఉండదు, పేపర్ అంటేనే ఏదో అయిపోయినట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు పేపర్ రీడింగ్ని అలవాటు చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. మరి మనం చూసినట్టయితే ఇక్కడ ఇండియా ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఫస్ట్ మనకి ఏది ఇంపార్టెంట్ అని కాకోకుండా మనకు ఫస్ట్ ఏది ఈజీగా ఉంటుంది. మనం పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఏది ఈజీగా ఉంటుంది, మీకు ఇష్టమైన ఫీల్డ్ మీరు ఎంచుకోండి. కొందరికి రాజకీయాలు ఇష్టంగా ఉంటుంది, కొందరికి స్పోర్ట్స్ ఇష్టంగా ఉంటుంది, కొందరు సినిమాలు ఇష్టంగా ఉంటుంది, కొందరు ఎకానమీ పరంగా ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. ఇది పలాందని నేను చెప్పను, కానీ మీకు ఏ రంగం అయితే ఇష్టమో, మీకు ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో దాన్నే బాగా చదవండి. మీరు ఒక్క నెల మీరు బాగా పేపర్ చదివితే మీరు వద్దన్నా కూడా అది మీకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటుంది. ఇంకా నాకు అనుకోండి, నేను స్పోర్ట్స్ చూసుకుంటా, ఓకేనా, సో స్పోర్ట్స్ చూసుకుంటూ ఉంటా, లేకుంటే నేను రాజకీయాలు చూస్తూ ఉంటా. అంటే మీకు ఏ రంగం అయితే ఇంట్రెస్ట్ అయితే ఉందో సో ఆ రంగం పరంగా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, మరి దీంట్లో చూసినట్లయితే మనం ఏం చూసుకోవాలంటే ముఖ్యంగా సపోజ్ మీకు మన రాష్ట్ర పరంగా స్కీమ్స్ ఇంట్రెస్ట్ ఉంది. స్కీమ్స్ చూడండి, ఎందుకు ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే ఇది మీరు వద్దనుకున్న ప్రతిరోజు కూడా ఇక న్యూస్ పేపర్లో మీకు స్కీమ్స్ గురించి వస్తూనే ఉంటుంది. సూపర్ 6 పథకాలని, P4 అని, మన మిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్ అని, ఇది ఎప్పుడు వస్తుంటాయి కదా పేపర్లో, అనుక్షణం వస్తుంటాయి కదా. సో అందువల్ల అటువంటి వాటిని ఫోకస్ చేసి నోట్ చేసుకోండి. ఒక్కసారి నోట్ చేసుకున్న తర్వాత అది ఇంకా ప్రతిసారి వస్తూనే ఉంటుంది, నోట్ చేసిన అవసరంలా. ఈ 1 మంత్లో ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అయితేనేమి, P4 విధానం అయితేనేమి వస్తూనే ఉంటుంది. అదే మాదిరిగా మంత్రుల వాళ్ళకి శాఖలు ఎవరున్నారు, ఒకవేళ మీకు ఇది ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు మీరేం చేసుకోవాలా, మరి పేపర్లు వచ్చేటువంటి చాలామంది మగవాళ్ళందరూ కూడా జెంట్స్కి అందరికీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే స్పోర్ట్స్నే ఫస్ట్ చదవండి. స్పోర్ట్స్లో ఏదైనా రాని, స్పోర్ట్స్ పరంగా క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, షూటింగ్ కావచ్చు, ఆర్చరీ కావచ్చు, అథ్లెట్స్ ఏదైనా కావచ్చు, అక్కడ వచ్చే ఇంపార్టెంట్ పర్సనల్స్ అందరినీ కూడా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి దాంతోపాటుగా ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్లో అంటే మనం లింకప్ చేసుకుంటూ ఉండాలా. ఇండియా విత్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా సరే కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత అవార్డ్స్ గురించి, తర్వాత దీంతో పాటుగా మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్, ఇండియన్ ఫెస్టివల్స్ అంటే ప్రతి కూడా ఏం చేస్తామంటే ఇండియా విత్ ఏపీతో కంపేర్ చేసుకోండి. ఇక్కడ స్కీమ్స్ ఉన్నాం, ఇండియా స్కీమ్స్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, ఓకేనా, ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఇండియా స్పోర్ట్స్ చూసుకుంటూ మన అదే ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసుకోవాలి. అవార్డ్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఏమైనా దేంటి కింద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కావచ్చు, లేకుంటే ఒక స్పోర్ట్స్ పరంగా అవార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా జిల్లాల సమాచారం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కొత్తగా 26 జిల్లాలు వచ్చినాయి కాబట్టి ఇక 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ జిల్లా కేంద్రం ఎక్కడుంది, ఎప్పుడు ఏర్పాటు కాబడింది, ఆ జిల్లాలో ఉన్నటువంటి మినరల్స్ ఏమున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ పండుగలు ఏమున్నాయి, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్లో ఏ దేవుడికి ప్రసిద్ధి చెందినటువంటిది, అక్కడ ఏ రివర్లు ఉన్నాయి, ఏ రివర్ పారుతూ ఉంది, అక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏంటివి, ఇవి కూడా అనుక్షణం మనకు ప్రతిరోజు ఏదో ఒక పేపర్లు వస్తూనే ఉంటాయి, నానుతూనే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్ళు కూడా మనకి ఏమైతే వార్తలు నిలుస్తూ ఉంటాయి అంశాలు, వాటిని మనకు ఎక్కువ అడుగుతూ ఉంటారు. దీన్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు కదా. సో 26 జిల్లాల సమాచారం చాలా దండిగా ఉంటుంది మనకు.
సో గతంలో కూడా 2 సార్లు ఎగ్జామ్ జరుగుతుంది. 2 సార్లు కూడా ఎక్కువ అడిగిందంతా జిల్లాల సమాచారము మరియు స్కీమ్స్ గురించి అడగడం జరిగింది. అదే మాదిరిగా పండుగలు అయితే చాలా వరకు అడగడం జరిగింది. పండుగలు అయితే అంటే ఒక జిల్లాలో ఒక రకమైన పండుగలు ఉంటాయి. ఆ పండుగలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టెల పండుగ అని చాలాసార్లు అడగడం జరిగింది. రొట్టెల పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారు? సినిమానోత్సవం ఉంది. సినిమానోత్సవం ఏ జిల్లాలో జరుపుకుంటారు? అక్కడ ప్రసిద్ధ దేవుడు ఎవరు? ఎందుకు జరుపుకుంటారు? సో ఈ విధంగా చాలాసార్లు అడగడం జరిగింది. ముఖ్యంగా అక్కడ దింసా డ్యాన్స్, అటు ఏ డ్యాన్స్, ఒక ట్రైబల్ డ్యాన్స్ వచ్చినా, ఏ డ్యాన్స్ వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో తర్వాత మంత్రిమండలి, ఇది కూడా పేపర్ చదువుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, ఫినాన్స్ మినిస్టర్ కానీ, ఐటీ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఇట్లా వస్తుంటాయి కదా, ఇరిగేషన్ ఇవన్నీ వస్తుంటాయి కదా. సో అందువల్ల పేపర్లో ఉండే అంశాలే మనకు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవి మనకు అంటే ఇవన్నీ కూడా మనకు ఈజీగానే ఉంటాయి. జిఏ ట్యాక్స్ అంటాం. ఇక జిఏ ట్యాక్స్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఇక జిఏ ట్యాక్స్ ప్రతి జిల్లాలో కూడా మనకు కొన్ని జిఏ ట్యాక్స్ ఉన్నాయి, జాగ్రఫికల్ ఇండికేషన్స్. సో అవి కూడా ఈజీగానే ఉంటాయి, కష్టమైన అవసరం లే. ఓకేనా. సో దాంతోపాటుగా ఏపీ జాగ్రఫీ, ఇక ఏపీ జాగ్రఫీ కొత్తగా ఏం లేదండి, మొత్తం జిల్లా సమస్యలు అంతా కూడా మనకి ఏపీ జాగ్రఫీలో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియా సెన్సెస్లో తీసుకుంటే, జనాభా లెక్కలు తీసుకుంటే, ఇండియాలో ఉండే జనాభా లెక్కలన్నీ కూడా మనం అన్వయించుకోవాలా, ఇంట్రెస్ట్ పెట్టాలా. హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడుంది దేశంలో? ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పాపులేషన్ ఏ జిల్లాలో ఉంది? లీస్ట్ పాపులేషన్ ఎక్కడుంది ఇండియాలో? అదే లీస్ట్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? సెక్స్ రేషియో గురించి, లిటరసీ రేట్ గురించి, పెద్ద జిల్లా పెద్ద రాష్ట్రం, చిన్న జిల్లా చిన్న రాష్ట్రం, ఆ విధంగా మనం ఏం చేయాలంటే లింకప్ చేసుకోండి. సో ఎప్పుడైతే లింకప్ చేసుకుంటామో, కానీ ఒక 1 వీక్ 10 డేస్ వరకు మీకు బోర్ కొడుతుంది, ఏంద్రబ్బా ఇది అనేసి బోర్ కొడుతుంది మీకు ఖచ్చితంగా. సో మీరు ఎప్పుడైతే ఈ లింకప్ చేసుకుంటారో మీకు దాని ఇష్టం పెరుగుతుంది, లవ్ వస్తుంది. ఆ లవ్ వచ్చినప్పుడు ఎంత బాగుందిరా, థ్రిల్గా ఉన్నారా, వెరైటీగా ఉందిరా అని మీరు ఆ యొక్క సబ్జెక్ట్ మీద మీకు బోర్ కొట్టదనమాట. ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ మీద మనకు బోర్ కొట్టదో దాన్ని మనం కష్టపడకుండా ఇష్టపడి లవ్ చేస్తాం. అప్పుడు ఎటువంటిదైనా సరే ఒక్కసారి వీటి ఐడియా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నేర్చుకోవాలని మీకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పని చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పని చేస్తున్నాడు అంటూ ఉంటారు. సో దాంతోపాటుగా ఎక్కడైనా సరే ఓపెనింగ్స్ జరిగినా, ఏదైనా జరిగినప్పుడు మన సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఓపెన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా మనకు పేపర్లను టచ్ అవుతూ ఉంటాయి. మరియు ఈ యొక్క ఫెస్టివల్స్, ఇండియాలో ఉండే ఫెస్టివల్స్ను ఆంధ్రప్రదేశ్తో లింకప్ చేసుకుని వెళ్ళండి. తర్వాత మనకి కల్చరు గురించి, సినిమా గురించి, ఆర్ట్ గురించి, పెయింటింగ్స్ గురించి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేది ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వస్తుంటాయి కదా. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్లో ఏమైతే వస్తున్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. సో వాటి మీద మీరు ఫోకస్ చేయండి, అప్పుడు డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, మరి స్ట్రాటజీగా పరంగా ఎట్లుంటుంది సార్ అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పోల్చుకుంటే ఇక స్ట్రాటజీకి అనేది అనంతం. బిట్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ ఈ కరెంట్ అఫైర్స్ పరంగా అయితే మాత్రం ఈ యొక్క 20 మార్క్స్కి అయితే మాత్రం ఈ యొక్క 20 మార్క్స్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇండియా, కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ పరంగా, మరి జిల్లాల సమాచారం, ఆ జిల్లాలో ఉన్నటువంటి రివర్సు, ప్రాజెక్టులు, అవి ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు, ఇవన్నీ మనం చూసుకుంటాం అనమాట. బ్రీఫ్గా చెప్తాను తర్వాత. మరి స్ట్రాటజీ పరంగా అయితే ఆల్ టైప్స్ ఇది అదని కాదు, కానీ ప్రతి ఒక్కటి స్ట్రాటజీలో కవర్ అయిపోతుంది. అది తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అయిపోతుంది అనమాట. అందులో ముఖ్యంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంటేటివ్ సైట్స్, సిటీస్ కానీ, ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా దీంట్లో మనకు 4 పార్ట్స్. అవన్నీ కూడా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకి ఎన్ని రకాల కల్చర్ గురించి, ఓకే, పుస్తకాల గురించి, సూపర్లేటివ్స్, ఫస్ట్ సీఎం, ఫస్ట్ లేడీ, ఫస్ట్ గవర్నరు, ఫస్ట్ సిజిఐ ఉమెన్, ఇటువంటివన్నీ కూడా అంటే ఆల్ సూపర్లేటివ్స్ ఫస్ట్ వచ్చినవి. అండ్ ఇండియా పరంగా అయితేనేమి, ఇంటర్నేషనల్ పరంగా అయితేనేమి ఇవి డెఫినెట్గా తిరుగుతారు. అంటే దీంతో పోల్చిన ఇవి అంత ఇంట్రెస్ట్ ఉండవు ఇనిషియల్గా. అందువల్ల ఫస్ట్ మీరు ఈ ఫోకస్ చేయండి. ఈ ఫోకస్ చేసినట్టయితే అదే టెక్నాలజీకి మనకు వస్తూ ఉంటుంది, అప్పుడు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రాటజీగా పడతారా, హెవీ సిలబసా, దాని జోలికి పోరా, అబ్బా జీగానే కస్టమర్కి ఫీల్ అవుతుంటారు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం మీరు ఫస్ట్ పేపర్ చదవండి. పేపర్ చదవండి. పేపర్ చదివితే మీకు అన్ని రకాలుగా మీకు మంచి ఐడియా వస్తుంది, మంచి
ఫోకస్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత దీన్ని మీరు ఏం చేయాలంటే స్ట్రాటజీతో మీరు లింకప్ చేసుకోండి. స్ట్రాటజీతో మీరు లింకప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, కల్చర్ పరంగా అయితే, సూపర్ పరంగా అయితే, అక్కడ తర్వాత ఇంకా పాలిటీ కొందరు చూస్తారు. ఇంకా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, ఎకానమీ చూసుకొని ఈ పెద్ద పెద్ద బుక్కులను పెట్టుకొని ఏమో ఇంత సిలబస్ ఎప్పుడు చదవాలని మీరు భయపడిపోతూ ఉంటారు. కానీ హైకోర్టు పరంగా అయితేనేమి, రైల్వేస్ పరంగా అయితే, ఎస్ఎస్సి పరంగా అయితేనేమి డెప్త్ ఉండనే ఉండదు మిత్రమా. అన్నీ కూడా లేఅవుట్స్ ఉంటాయి. ఒకవేళ పాలిటీ తీసుకుంటే పాలిటీలో కూడా అన్ని చదవడం అవసరం ఉండదు, కొన్ని మాత్రమే. ముఖ్యంగా ఆర్టికల్స్ గురించి, ఇక షెడ్యూల్స్ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ముఖ్యంగా పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ మనకు బిట్టుపడుతూ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ గవర్నరు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఓకేనా, వైస్ ప్రెసిడెంటు, సీజీఐలు, వాళ్ళ గురించి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవే చదవండి ఎక్కువ. ఇవి కూడా ఏమి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలుగానే ఉంటాయన్నమాట ఇక్కడ కూడా. తర్వాత హిస్టరీ పరంగా ఎత్తుకుంటే ఇది చాలా అనంతం. మీరు బుక్లు కష్టం అనమాట. నాకు తెలిసేది మా హిస్టరీ అయితే మాత్రం మీరు అక్కడ ఏదో స్ట్రాటజీగా పరంగా అయితే ఉంటుందో అది మాత్రం చదువు తప్పితే అంత డెప్త్ అసలు పోగాకండి. ఎందుకంటే మన హిస్టరీ మళ్ళీ 3 భాగాలు, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ అని, మోడర్న్ అనేసి. కానీ దాంట్లో మనం ఎక్కువ టచ్ చేసే దానికంటే మోడర్న్లో బిట్లు వస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఎక్కువ బిట్లు పడతాయి. దాన్ని బాగా చూసుకోండి, ఓకేనా. తర్వాత జాగ్రఫీ పరంగా ఎత్తుకుంటే ఈ జాగ్రఫీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీకు అంతా కూడా జిల్లాల సమాచారం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ అంతా కూడా ఇక్కడ కవర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అడిగింది అదే అనమాట. సో జాగ్రఫీ ఇచ్చి ఇచ్చిన బ్రాకెట్లో ఇండియా అండ్ ఏపీ అన్నాడు. కాబట్టి ఇండియా అండ్ ఏపీ అన్నాడు. ఇది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లా, సీతారామరాజు జిల్లా, ఓకే, సత్యసాయి జిల్లా అన్నప్పుడు ఖచ్చితంగా మనకందరూ కూడా మనం ఒక జిల్లా వాళ్ళం అనుకోండి. సపోజ్ కడప జిల్లా అనుకోండి. కడప జిల్లా అన్నప్పుడు నాకు కొంచెం నా చుట్టుపక్కల నాకు ఐడియా ఉంటుంది కదా. పక్కన అనుకుని ఏ జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లా ఉంది, ఆ పక్క పోతే అనంతపురం జిల్లా ఉంది, ఈ పక్క పోతే తిరుపతి జిల్లా ఉంది, ఇట్లా పోతే కర్నూలు జిల్లా ఉంది, తర్వాత నంద్యాల జిల్లా ఉంది. ఇవే కదా. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా చుట్టుపక్కల కూడా మీకు ఖచ్చితంగా ఒక 4 జిల్లాల వరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది నేర్చుకున్నాం అనుకోండి, 26 జిల్లాలో కనీసం 6 జిల్లాలు మీకు పట్టు ఉంటే మీకు 20 జిల్లా కూడా మీకు ఆతృత ఉంటుంది నేర్చుకోవాలనేసి. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ మినరల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ ఏ రివర్స్ ఉన్నాయి, ఓకేనా. అంటే మనకి ఆతృత పెరుగుతుంది అనమాట. ఆతృతగా ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. అందువల్లనే జిల్లాల సమాచారం చాలా ఇంపార్టెంట్. జిల్లాల సమాచారంలోనే మీకు జాగ్రఫీ లింకప్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇదనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి అసలు మీరు చదవద్దండి, టైం వేస్ట్, బిట్లు రావు, మనకి సిలబస్లో లేదు. కానీ చాలామంది గతంలో కూడా ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి తెచ్చుకున్న వద్దనే వద్దు. సో కాబట్టి మీకు ఏం చేయాలి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే మీకు ఇష్టమైన ఏరియా ఏదో చూడండి, దాన్నే ఫోకస్ చేయండి. ఇక నేను చెప్పను అది మీకు పాలిటిక్సా, సినిమానా, స్పోర్ట్సా, ఏదైనా కానీ మీరు ఫస్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మీదనే మీరు ముందు వెళ్ళండి. ఒక 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ. ఆ తర్వాత మీరు సార్ పేపర్ ఏది చదవాలా, నేను తెలుగుదేశం పార్టీ వాడిని, నేను సాక్షి చదవను, నేను వైసీపీ పార్టీ వాడిని, ఈనాడు పేపరు. మనకు రాజకీయాలు వద్దు మిత్రమా. సో రాజకీయ నాయకుల పని రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. సో స్పోర్ట్స్ ఆడవాడు స్పోర్ట్స్ వాడు చేసుకుంటూ ఉంటాడు. సినిమాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అంటే రాజకీయ వాళ్ళు రాజకీయ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, సినిమాలు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, స్పోర్ట్స్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన బిజినెస్ ఏంది, చదువుకోవడం. కానీ మనం చదువు అనే బిజినెస్ తప్ప అన్ని బిజినెస్ మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక ఏలు పెట్టగాకండి, మనకి ఏది అవసరం అదే తీసుకుంటాం. కాబట్టి జనరల్గా ఏ కాంపిటీటర్స్ని అడిగినా కూడా ఎవరైతే ఇక పోటీ ప్రిపేర్ అవుతున్నారు ఎవరైనా కూడా చెప్పేది ఒకటి, యూ హ్యావ్ టు ఫాలో ఈనాడు, సాక్షి అండ్ ద హిందూ. ఎందుకంటే ఈనాడు పేపర్ చూస్తే వీళ్ళు కొన్ని మాత్రం అంటే గవర్నమెంట్కు అనుకూలంగా రాసుకుంటూ ఉంటారు. సో వేరే న్యూస్లు కవర్ చేయరు. సాక్షి చదివాం అనుకోండి, సాక్షి చెప్పిన గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది, మంచి వాళ్ళు చెప్పరు. కాబట్టి 2 లింకప్ చేసుకోండి. సో 2 లింకప్ చేసుకుని మనకి ఏమవుతుందంటే ఏవైతే రాష్ట్రం మీద నెగిటివ్ వచ్చినప్పుడు వీళ్ళు కవర్ చేయరో వీళ్ళు దాన్ని హైలైట్ చేసి ఉంటారు. వీళ్ళైతే రాష్ట్రం హైలైట్ చేసింది వీళ్ళు హైలైట్ చేయరో, రాష్ట్రం చేసి మంచి పని వీళ్ళు హైలైట్ చేసి ఉంటారు. సో అయితే మీరు ఈ 2 లింకప్ చేసుకుంటే, ఈనాడు మరియు సాక్షిని లింకప్ చేసుకుంటే అక్కడ మళ్ళీ రాజకీయాన్ని తిట్టుకునేది వద్దండి మనకు. సో ఎట్లా కనుక్కోవాలి, మీరే ఒక 3 వీక్స్ పోతే మీకు తెలిసిపోద్ది. మీరు అనుకోవచ్చు, నేను ఒకటే మాట చెప్తే ఎవరికైనా సరే, సార్ అన్నీ ఏ అవసరం, నీకు ఈత రాలేదా, ముందు దూకాయి బాయిలో. సార్ చచ్చిపోదు, ఏం చచ్చిపోం, దూకుదాన్ని చచ్చిపోం, మనం ఏం చచ్చిపోం, పక్కన మళ్ళీ ఎవరికి ఉంటారు కాపాడడానికి. అంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఈదాలా బయటపడాలా, ఈదాలా బతకాలా నీకు ఎంత తప్పనైతే ఉంటుందో అదే ఫస్ట్ మీరు దూకండి ముందు. సో దూకితే అదే నేర్పిస్తుంది మిత్రమా. అవసరం అన్నింటినీ నేర్పిస్తుంది. సో మీకు అవసరం ఉందనుకోండి నేర్పిస్తుంది అంతవరకే. కాబట్టి నేను చెప్పక బదులుగా మీరే ఒకసారి చూడండి,
ఏ పేపర్ కవర్ చేయాలి, ఏ న్యూస్ మన కవర్స్ ఉందని మీకు అర్థమైపోతుంది. తర్వాత కొందరు నాకు తెలుగు పేపర్ రాదు, ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నా మన టర్నింగ్ పాయింట్ చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది మిత్రులకు తెలుగు రాయను రాదు, సరిగ్గా మాట్లాడను రాదు, చదవడానికి లేకపోతున్నారు. సో మన తెలుగు వాళ్ళమై ఉండి అది కష్టం అండి. కంపల్సరిగా మీరు ఏదో అలవాటు పడిపోండి. సో కాబట్టి మీరు ఈనాడు చదువుకుంటారా, సో తెలుగు చదువులు అయితే మాత్రం ఈ రెండు చూడండి. హిందూ పేపర్ కూడా చూడండి. కానీ హిందూ పేపర్ చూస్తే మనకి ఏమి బెనిఫిట్, ఏం లాస్ అంటే హిందూ పేపర్ అనేది ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ కవర్ చేస్తాడు. కానీ వాళ్ళు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన న్యూస్ ఎక్కువ కవర్ చేయరు. అట్లెత్తుకున్నా కూడా మరి కంపల్సరీ మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఈనాడు సాక్షి రావాల్సిందే. మరి దీని కాకుండా మనం ఏం చేస్తామంటే మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే ఈనాడు, సాక్షి, హిందూ పేపరు, పిఐబి ఇవన్నీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అన్నీ కూడా న్యూస్ తీసుకొని ప్రతిరోజు మన ఉత్తమ్ అకాడమీ యాప్లో మనకు ఈ కరెంట్ అఫైర్స్ని పెడుతూ ఉన్నాం అనమాట. ప్రతిరోజు అన్ని పేపర్లు చూస్తున్నాం, చదువుతున్నాం, రాసి టైప్ చేసి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో కానీ మనకు వాట్సాప్ గ్రూపులు అందరికీ మనం ఫ్రీగానే షేర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది మిక్సింగ్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఫాలో అయితే మీకు మ్యాక్సిమం కొరది పేపర్ బ్రీఫ్గా చూడండి, చదవండి. తర్వాత మనం రాసేటువంటి ఇచ్చిన బిట్స్ని బాగా మీరు ఫోకస్ చేసుకోండి. తర్వాత ఎడిటోరియల్స్ ముఖ్యంగా బాగా చూడండి. ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, హిందూ కావచ్చు. కానీ ఇటీవల కాలంలో ఈనాడు మరి సాక్షి ఎడిటోరియల్స్ కూడా విమర్శలు ఉన్నాయి కానీ మంచిగా లేవు. మనం ఏం చేయలేం, మన దరిద్రం అది ఏం చేయలేం మనం. హిందూ పేపర్లు వచ్చి ఎడిటోరియల్స్ బాగా చూడండి, అది ఇంట్రెస్ట్ పరంగా బాగా వస్తాయి. ఓకేనా. తర్వాత సినిమా గురించి సినిమాలా వస్తాయి. చూడండి మిత్రమా, మనకు 2023 సంవత్సరంలో RRR సినిమాకు గాను మనకు ఏమొచ్చినాయి, అవార్డు వచ్చింది. ఇప్పటికీ కూడా ఈవెన్ జనవరి 2025లో మనకు SSC GD ఎగ్జామ్ దాంట్లో కూడా RRR సినిమా గురించి వచ్చింది. పాట ఎవరు రాశారు, కొరియోగ్రఫీ ఎవరు, యాక్టింగ్ ఎవరు అడిగారు మిత్రమా, అది. సో కాబట్టి సినిమాని తీసిపడే కాకండి. రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికి ఇస్తారు, ఏ ఫీల్డ్ ఇస్తారు, ఓకేనా. అవి స్పోర్ట్స్ మీద, అవార్డ్స్ మీద, బిజినెస్ న్యూస్ అయితేనేమి, పాలిటిక్స్ అయితేనేమి, ఇండియా అండ్ అదర్ కంట్రీస్ రిలేషన్స్ అయితేనేమి మరి చూడాల్సి ఉంటుంది. తర్వాత ఏమైతే మీకు ముఖ్యం అనిపించిందో మనం టర్నింగ్ పాయింట్ ఉత్తమ్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేసినప్పటికీ కరెంట్ అఫైర్స్ ఉచితంగా మీరు కూడా ఏం చేయాలంటే మీ చేతి వ్రాతతో మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో ఒక బుక్ తీసుకొని బుక్ రాసుకోలో మీరు కంపల్సరీగా ముఖ్యాంశాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, మరవద్దు. ఎందుకంటే ఆ యొక్క ముఖ్యాంశాల వల్ల మీరు రాసుకున్నారు, మీరు చదివారు, మీరు రాసుకున్నారు వాళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీకు అన్నీ కూడా గుర్తుండిపోతాయి. ఎగ్జామ్ దగ్గర మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని అన్నీ మీరు చదివితే ఆ పేరు గుర్తుకు మీకు వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇది మాత్రం మర్చిపోక, ఎప్పుడు కూడా రివిజన్ అండ్ మాక్ ఎగ్జామ్స్ అయితే మీరు మర్చిపోద్దు, ఎప్పుడు మీరు మర్చిపోకండి. ఓకే. సో రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్గా ఏదైనా కావచ్చు. సో ఏది ఏమైనా కానీ నేను చెప్పడం మీకు ఏమంటే మీరు ఒక్క పేపర్ చదివితే, ఈనాడు కానీ సాక్షి కానీ హిందూ కానీ పేపర్ మీరు ఫాలో అయితే ఈవెన్ స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది, నేను మీకు హామీ ఇవ్వగలను. అందువల్ల నాకు తెలిసి మీరు కనీసం మినిమం రోజుకు 1 గంట నుంచి 2 గంటల వరకు మీరు కరెంట్ అఫైర్స్ని స్పెండ్ చేసినా కూడా, అంటే ఈ యొక్క ఈనాడు హిందూ పేపర్ను చూసుకొని 1 or 2 hours రాసుకొని దాని స్ట్రాటజీకి అన్ని చూసుకున్నా కూడా మీకు మంచి స్కోర్ చేసుకోవచ్చు. సో అది సో ఇంట్రెస్ట్ రావాలంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పేపర్ రీడింగ్. కానీ మనకు అదే నచ్చదు, కానీ నప్పించుకోవాలి. ఒక 2 weeks 3 weeks చదవండి. ఖచ్చితంగా 21 day రోజు మీరు వద్దన్న కూడా ఈరోజు పేపర్ చదవాలి. ఏముందో, ఏ సంవత్సరం వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో, ఏ మంది ఎక్కడికి పోయినారో, ఏ కొత్త స్కీమ్ వచ్చిందో, ఈ స్కీమ్ ఎవరు గుర్తిస్తున్నాడో, ఈ జిల్లా ఏం జరిగింది అన్నీ తెలుసుకుంటాం. మనకి ఆతృత పెరుగుతుంది, ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది అనమాట. అది రావాలంటే 21 days కంటిన్యూగా చదవండి. 22nd నీ వద్దన్నా కూడా నువ్వు పేపర్ చూస్తావు, ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకుంటావు, ఆతృత అడుగుతావు. అది చేయండి. అదే మాదిరిగా మీకు ఈనాడులో కానీ సాక్షిలో కానీ లాస్ట్ ఈనాడైతే ప్రతిభ ఉంటుంది ఈ పేపర్లో. అదేవిధంగా సాక్షిలో కూడా భవిత అనేది వస్తుంది. సో ఇవి అక్కడ ఇంపార్టెంట్ అన్నీ కూడా రివిజన్ జరుగుతూ ఉంటుంది, రివిజన్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు ఈనాడులో సాక్షి వాళ్ళు. అవి కంపల్సరీగా చదవండి. ఎందుకంటే నిన్న జరిగిన ఇంపార్టెంట్ ఎల్లుండి జరిగిన ఇంపార్టెన్స్, మొన్న జరిగిన ఇంపార్టెన్స్ అన్నీ కూడా అక్కడ రివిజన్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. అవి కూడా చదవండి. కొన్నిసార్లు వీక్లో ఒకసారి బిట్స్ టైప్లోనే ఇస్తారు, మ్యాటర్ టైప్లోనే ఇస్తారు. ఆ యొక్క మ్యాటర్ టైప్ అయినా బిట్స్ టైప్ అయినా ఒకసారి మీరు సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఓకేనా. సో అదనమాట. ఆ విధంగా చేసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనకు వస్తుంది. మరి ఇది ఒకసారి చెప్పబోయే ముందుగా ఇక్కడ ఏం చెప్తానంటే మీకు ఒకవేళ మనకి ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే ముఖ్యంగా ఏపీ హైకోర్టు సంబంధించి ఆల్ కేటగిరీ జాబ్స్కి సో ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు అద్భుతమైన కోర్స్ అందుబాటు ఉందన్నమాట. ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకు రావచ్చు. సో స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతున్నాయన్నమాట. మరి మీకు ఏ డౌట్స్ కూడా మనకి నెంబర్ 868080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి చూస్తే ఏమేమి చదవాలి అంటే ముఖ్యంగా చూడండి,
ఇటీవల కాలంలో పెనుగు లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. మరి సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఏంది, ఎందుకు ఇస్తారు అనేది అక్కడ పేపర్ రాసి ఉంటాడు వాడు. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కదా, సో అటువంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి, మనం ఇంట్రెస్ట్గా. ఇక్కడ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఎందుకు వచ్చింది సాహిత్య అకాడమీ అవార్డు, ఏ రంగంలో ఏ పుస్తకానికి వచ్చింది. సో దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ చూస్తే సాహిత్య అకాడమీ యువ అవార్డు అని కానీ, సాహిత్య అకాడమీ ప్రైజ్ ఫర్ ట్రాన్స్లేషన్ 2024 కానీ, ఇవన్నీ మనకు వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనకు తెలిసిపోద్ది అనమాట. సో సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఏంది, ఎందుకు ఇస్తారు, మరి సాహిత్య అకాడమీ ప్రైజ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఏంది, సాహిత్య అకాడమీ ఫర్ యువ ఏంది. సో ఆడు 3 ఇచ్చినప్పుడు మీకే ఒక టెన్షన్, అంటే ఏంది ఇది ఇట్లుందే అని మీరే ఆ యొక్క డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు మీకు ఆతృత పెరుగుతుందన్నమాట. ఓకేనా. తర్వాత అదే మనకి వార్తలోని అంశాలు ఉంటాయి. 1 అవుట్ ఉంది మిత్రమా, 1 అవుట్. ఎందుకు ఇది వార్తలోకి వచ్చిందంటే ఇటీవల కాలంలో లలిత్ మోదీ మనం చూసినాం. ఈరోజు మనం చూసినట్టు ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ కూడా దానికి సూత్రధారుడు ముఖ్య కర్త ఎవరంటే లలిత్ మోదీనే. ఈరోజు ఐపీఎల్ మన బీసీసీఐకు కోట్ల డబ్బులు సంపాదిస్తుంది. మరి దేశం ప్రపంచంలో అందరి క్రికెటర్లు కూడా ఇది చాలా డబ్బులు సంపాదిస్తుంది. దీనికి మూల కారకుడు ఎవరంటే నో డౌట్ లలిత్ మోదీనే. మరి లలిత్ మోదీని అతను చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది. అందులో అతను బ్రెడ్ని గెలిపడం జరిగింది. మరి అతను కూపి లాగుతున్నాం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడున్న సేఫ్ లేదనేసి 1 అవుట్ దేశాన్ని పోయి అక్కడ తనకి వారసత్వం తీసుకుంది, అంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది. సో 1 అవుట్ ఏంది 1 అవుట్, దాన్ని మీరు ఎట్లా చదవాలంటే 1 అవుట్ మీకు గుర్తున్నది కదా. 1 అవుట్ అంటే దీన్ని 1 అవుట్ని 1 నాట్ అంటాం. నాటు సినిమా గుర్తుపెట్టుకోండి. సో నాటు సినిమా డ్యాన్స్ చేసుకుంటూ లలిత్ మోదీ 1 నాట్కి వెళ్ళిపోయినాడు. అది ఎక్కడుంది, ఓషనేషియాలో ఉంది, ఒక ఆర్కిపెలాగో. సో కాబట్టి అక్కడ పోయి అక్కడ ఒక కోట ఉంది. కోటలో ఒక విల్లా తీసుకున్నాడు. ఎందుకంటే డబ్బులు దండిగా ఉంది కదా. కాబట్టి సో లలిత్ మోదీ ఐపీఎల్ సూత్రధారుడు, ముఖ్య కర్త. ఈయన చేసిన ఫ్రాడ్ వల్ల అది మన దేశంలో కేసులు వేయడం జరిగింది. బ్రిటన్లో ఉన్నాడు. అక్కడ ఉన్న సేఫ్ లేదనేసి అతను ఏం చేశాడంటే 1 నాట్కి వెళ్ళిపోయినాడు. మరి 1 నాట్కి ఎందుకు పోతారు అక్కడ అంటే, అక్కడ మన డబ్బులకు ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు, ఏ ట్యాక్స్ అవసరం లే. ఎవరైతే 1.3 crores డబ్బులు కడతారో వాళ్ళకి సిటిజన్షిప్ ఫ్రీ ఇస్తారు. అక్కడ కూడా అవసరం లే. మరి ఇక్కడి నుంచి ఆన్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఎంత బాగుంది కంట్రీ, మనకి ఇంట్రెస్ట్ వస్తుందా, అటువంటి బాగా చదువుకోవాలా. మరి ఎట్లా ఈ మన 1 అవుట్ గుర్తున్నారు. ఓకే. సో లలిత్ మోడీ నాటు డ్యాన్స్ చేసినాడు. సో నాటు డ్యాన్స్ చేసినట్టే 1 నాట్కి వెళ్ళిపోయినాడు. ఆ దేశ రాజధాని ఏదంటే పోర్ట్ విలా, కోటలో ఉన్నాడు. కోటలో విల్లా కట్టుకొని ఉన్నాడు. మర్చిపోయే ప్రసక్తే లేదు ఇంకా. సో లలిత్ మోదీ ఓకే. ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఇది ఎక్కడుంది, ఆస్ట్రేలియాకు పక్కలో ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఫ్లైట్ 3 గంటల జర్నీ ఉంటుంది, ఎవరికైనా పోవచ్చు. ఇది భారతదేశంతో లింక్ లేదంటే అంటే వాళ్ళకు మనకు ఈ యొక్క భద్రత విషయంలో రిలేషన్ లేదనమాట. అందువల్ల అక్కడ ఎవరిని పోయి చెల్లి అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో దాదాపు 20 మంది భారతీయులు ఈ యొక్క 1 అవుట్ యొక్క సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది. 1.3 crores కట్టడం ఆడిపోయి ఉండడము హ్యాపీగా. ఓకేనా. మరి గ్లోబల్ టెర్రరిజం మీద ఇండెక్స్ వచ్చింది, 2025 ఇండెక్స్ వచ్చింది. ప్రతి ఒక్క పేపర్లో మనకి ఏమొచ్చింది తెలిసిన. సో పాకిస్తాన్ 2వ ప్లేస్ నిలిచింది. సో మనకి ఇంట్రెస్ట్, ఎందుకంటే పాకిస్తాన్ మనకు సరిపోదు కదా. అందువల్ల పాకిస్తాన్ మనకు చాలా ఇంట్రెస్ట్ పెడతాం. అప్పుడు నేర్చుకున్నప్పుడు ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 వచ్చింది కదా. మరి మనకు తెలుసు ఈజీగా. సో పాకిస్తాన్ ఉంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనకు ఏముంది, మన ఇండియాకు ర్యాంక్ ఎంత వచ్చింది, టాప్ 10 ఎవరున్నారు, లీస్ట్ కంట్రీస్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలా. అది ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మనగా ఎందుకు ఇంట్రెస్ట్, బాగా మనకు సరిపోదు కాబట్టి దాని టెర్రరిజం ఎందుకు ఎక్కువైపోయింది, మనం ఏం చేయాలి, ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. సో అది దాన్ని చూసుకుని మనం. సో చూస్తే ఇక్కడ మనకు బుర్కినా ఫోసో ఫస్ట్ ర్యాంక్. సో టెర్రరిజంలో మనకు బుర్కినా ఫోసో ఉంది. తర్వాత రెండోది ఏంది మనకు పాకిస్తాన్. గతంలో లాస్ట్ ఇయర్ మనకు పాకిస్తాన్ 4th ప్లేస్ అయితే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2nd ప్లేస్ పడిపోయింది అనమాట. మరి 2nd ప్లేస్ పడిపోయినప్పుడు ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే 14వ ర్యాంకు. మరి అమెరికా యొక్క ర్యాంక్ ఎంత, ఇంట్రెస్ట్ కోసం మనకు అమెరికా యొక్క ర్యాంక్ ఎంత. సో ఈ విధంగా మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. దీనిలో చూసినప్పుడు మళ్ళీ మనకి ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ చూసుకోవచ్చు మనం. మరి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే మనం అందరూ ఏమనుకునేది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటూ ఉంటాం. మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 9వ ర్యాంకు. లాస్ట్ వచ్చేసి క్యామరాన్ 10వ ర్యాంక్ క్యామరాన్. తర్వాత నైజీరియా. చూడండి ఇక్కడ ఇది నైగర్ ఉందా, ఇది నైగర్ ఉంది ప్లస్ ఇయా ఉంది, నైజీరియా. ఈ 2 వేరు కంట్రీస్. సో ఇటువంటి చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క సబ్జెక్ట్ మీద, ఈ యొక్క కరెంట్ టాపిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అటువంటి వాటిని మనం ఏం చేయాలంటే ఫోకస్ చేసుకోవాలి. అటువంటి వాటిని మనం బాగా ఫోకస్ చేసుకోవాలన్నమాట. మరి చూసినప్పుడు ఈ యొక్క కంట్రీస్ అంటే బుర్కినా ఫోసో కానీ, పాకిస్తాన్ కానీ, ఈ నైగర్ కానీ, నైజీరియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, క్యామరూన్ కానీ, ఇండియా కానీ, సో కంపల్సరీగా వాటి యొక్క కంట్రీ దానికి క్యాపిటల్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా నేర్చుకోవాలా,
ఏవైతే వార్తలకు వస్తూ ఉంటాయో వాటికి కరెన్సీ కానీ దానికి క్యాపిటల్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మరి వాటికి కూడా కొన్ని గుడ్డు గుర్తు ఉంటాయి. ఎట్టు గుర్తు పెట్టుకోవాలి చూడండి. క్యామరూన్ ఉంది, క్యామరూన్ యొక్క క్యాపిటల్ ఏమంటే యా ఉండే. ఓకే, సో కెమెరా, సో కెమెరా కెమెరా, సో కెమెరాలో ఫోటో తీస్తున్నాడు. సో కెమెరా ఫోటో ఏ ఉండు అంటాం. సో కెమెరా ఫోటో తీస్తున్నప్పుడు మనకు సరిగ్గా లేదు అనుకో, ఏ ఉండు అంటాం. కాబట్టి ఉండే. ఓకే, సో క్యామరూన్ యొక్క క్యాపిటల్ ఏమంటే యా ఉండే. ఓకే, ఆ విధంగా పెరుగు లిమ్కా, పెరుగు అన్నం తిన్నప్పుడు లిమ్కా కావాలా. అట్లా చాలా వాటికి ఏముంటుందంటే మీకు నచ్చిన భాషలో మీరు కోడ్ ఇచ్చుకోండి. ఓకేనా. సోమాలియా ఉంది, సోమాలియా క్యాపిటల్ ఏమంటే మొగదీసు. సోమాలి అంటే సోముడు మొగోడ్రా అంటాం. ఓకే, ఇక్కడ సోమాలియాకు మొగదీసు. ఈ విధంగా దాంతోపాటుగా మన జిల్లా చూసినప్పుడు సపోజ్ క్యాన్సే అన్నమయ్య జిల్లా తీసుకోండి. సో అన్నమయ్య జిల్లాకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎప్పుడు క్రియేట్ చేసినారు, మీరు అన్నమయ్య జిల్లా పాత జిల్లా ఎక్కడి నుంచి కలిపడం జరిగింది, కొంత ఏమైంది, కొంత కడప జిల్లా నుంచి కొంత కలపడం జరిగింది. దాంతోపాటుగా కొంత చిత్తూరు జిల్లా నుంచి కలపడం జరిగింది. మెయిన్ ప్రాంతాలు ఏమున్నాయి, మదనపల్లె, ఓకేనా, గుర్రంకొండ. ఓకే, సో దాంతోపాటుగా మనకు అత్తిరాల, అన్నమయ్య ప్రాజెక్టు, అన్నమయ్య అంటే డ్యామ్ ఉంది కదా, అది మనం కొట్టకపోయింది. ఎందుకు, ఎప్పుడు కొట్టకపోయింది, ఎంత, దానికి టీఎంసీ ఎంత నిల్వ ఉంటుంది. ఆ యొక్క రాజంపేట ఈ నందులూరు గుండా పోయి ఆ యొక్క రివర్ పేరేంది, అత్తిరాలు ఎందుకు ఫేమస్, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఓకే, తాళ్ళపాక కానీ, నందులూరు కానీ, అత్తిరాలు కానీ, మదనపల్లి కానీ, ఊటీ కానీ, సో గుర్రంకొండ కానీ, నదులు కానీ, ప్రాజెక్టులు కానీ. ఈ ఊటీ చూస్తే మనకు ఇది హార్సిల్ హిల్స్ అంటాం. ఏంటి అవి, మనకు ఊటీ లేదు కానీ ఇక ఊటీని ఆంధ్ర ఊటీ అంటాం. దేన్ని ఏమంటాం, హార్సిల్ హిల్స్. అడిగాను ఒకసారి, ఆంధ్ర ఊటీ అని దేన్ని పిలుస్తారు, హార్సిల్ హిల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వేసవి విడిది కేంద్రం ఏదంటే హార్సిలీ హిల్స్ అనమాట. ఓకేనా. సో అయితే నందలూరు పక్కన ఏ రివర్ ఉంది, అత్తిరాల పక్కన ఏ రివర్ ఉంది, మదనపల్లి ఎందుకు ఫేమస్, ఎందుకంటే అక్కడ బీటీ కాలేజ్ ఉంది, బెసెంట్ థియోలాజికల్ సొసైటీ కాలేజ్ ఒకటి ఉంది మనకు, చాలా ఫేమస్. అక్కడే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చి జనగణమన్ను ఇంగ్లీష్లో మార్చి పాటను అక్కడ పాడడం జరిగిందనమాట. అంత ఫేమస్ బీటీ కాలేజ్. సో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఒక్కసారి మీరు రంగంలోకి దిగిన తర్వాత మీరు వద్దనుకున్నా ఒక్కసారి ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత అది ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది మిత్రమా, అంత బాగుంటుంది. కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ మనం చేసుకోవాలన్నమాట. సో తర్వాత చూస్తే మన ఏపీ గురించి చూస్తే సూపర్ 6 పథకాలు ఏంటివి, మినిస్టర్స్ ఏమి. ఓకే, సో ఏటి గొప్పగా ఎందుకు ఫేమస్, ఇటీవల కాలంలో ఏటి గొప్పగా ఏమైంది, సో ప్రెసిడెంట్ దగ్గర ఆయన అవార్డు తీసుకుంటున్నారు. ఏటి గొప్పగా ఏ జిల్లాకు సంబంధించినటువంటి, అక్కడ ఏం తయారు చేస్తారు, ఏ బొమ్మలు తయారు చేస్తారు, ఆ బొమ్మలను ఏ కలపతో తయారు చేస్తారు. ఓకే, మరి ఋషికొండ చూసాం. ఋషికొండ ఏమి, అది ఒక బీచ్. ఇక బీచ్లో ఎందుకు ఇటు వార్త నిలిచింది, బ్లూ ఫ్లాగ్ను రద్దు చేయడం జరిగింది. సో బ్లూ ఫ్లాగ్ ఎందుకు ఇస్తారు, ఏ దేశం ఇస్తుంది, డెన్మార్క్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, అది చాలా క్లీన్గా నీళ్ళు ఉంటే, సో పరిశుభ్రంగా ఉంటే వాటికి బ్లూ ఫ్లాగ్ హోదా ఇస్తుంది. అంటే బ్లూ ఫ్లాగ్ హోదా అంటే జెండాలు కట్టినంటే ఇది బాగా పరిశుభ్రమైనటువంటిది, మీరు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు అని. అప్పుడు విదేశాల నుంచి చాలామంది అక్కడికి వస్తారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేశారంటే డిసెంబర్లో చాలామంది కంప్లీట్ చేయడం జరిగింది. డిసెంబర్లో ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ పెట్టినారు మీరు, కానీ చాలా రోతగా ఉంది, కుక్కలను తిరుగుతుండే, ఇక్కడ దుమ్ము ఉంది, ఇక్కడ అంతా ప్లాస్టిక్ డబ్బాలు పడేస్తున్నారు, మెయింటెనెన్స్ లేదంటే డెన్మార్క్ సంస్థ ఏం చేసింది, రద్దు చేసి పడేసింది అనమాట. సో అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదంటే ఋషికొండ, అది కూడా రద్దు అయిపోయింది అనమాట. సో అటు చూసి మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మన మిత్ర ఎందుకు అంటే వాట్సాప్ గవర్నెన్స్లో మొత్తం 200 స్కీమ్స్ ఉన్నాయి. 200 వాటికి అక్కడ పనులు చేసుకోవచ్చు మనం. ఓన్లీ వాట్సాప్ ద్వారానే మనం సర్టిఫికేట్స్ అన్నీ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా P4 స్కీమ్స్ అంటే ఏంది, స్వర్ణ పంచాయతీ పోర్టల్ ఎందుకు పెట్టినాము, ఓకే, ఏపీ యొక్క స్థానం నీతి ఆయోగ్ ప్రకారం ఏ ర్యాంక్ వచ్చింది, ఓకే, సో ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు ఏమవుతుంది, మనకు రోంత అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మిత్రమా. సో మనకు చాలా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క ఇంట్రెస్ట్ పెరిగితే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుంది. ఈ యొక్క 40 క్వశ్చన్స్కు మనం ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతంగా ఉంటుంది మీకు. ఓకే, సో అంటే నాకే ఎట్లా ఉంటుందన్నమాట, ఇంకా చెప్పాలని ఉంటుంది. సో మీరు కూడా ఒక్కసారి దాన్ని అయిష్టంగా కాకుండా ఇష్టంగా చూడండి. ఇష్టంగా చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో, అబ్బా ఎంత బాగుందా జీకే అని మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఈ రోజు నుంచి మీరు నేను చెప్పిన మీరు ఫాలో కండి, ఖచ్చితంగా మీకు అందరూ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్
ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా మన యొక్క ఉత్తమ్ సెకండ్ యాప్లో ఏపీ హైకోర్టు సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, రైల్వే ఎగ్జామ్ సంబంధించిన కోర్సు అందుబాటులో ఉన్నాయన్నమాట. త్వరలోనే మనం ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం ఏపీ హైకోర్టు సంబంధించి. మరి ఆఫర్లో రన్ అవుతుంది. కంప్లీట్ కోర్స్ మీకు 1500 రూపీస్ కంప్లీట్ మీకు ఉంటుందన్నమాట. సో ఆల్ కేటగిరీ జాబ్స్లకి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.